హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదర్ గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరిగింది. ఇక టాపిక్‌లో భాగంగా మన అమరావతి రాజధానిలో స్టీల్ బ్రిడ్జినైతే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అంటే కృష్ణా పశ్చిమ డెల్టా పైన ప్రధాన కాలువపై ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రాజధానిలోకి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే సీడ్ యాక్సెస్ రోడ్ అయిన E3 రోడ్డుకి కనెక్టివిటీగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రాజధానిలోకి రవాణా సౌకర్యాలు, అదేవిధంగా రాజధానిలో నుంచి హైవేకి వెళ్ళడానికి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాజధానిలోకి వెళ్ళడానికి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయితే కీలకం కాబోతుంది. అందుకనేసి అయితే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కృష్ణా పశ్చిమ డెల్టాపై నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంకి వచ్చేసరికి మొత్తంగా 70 కోట్లనైతే వెచ్చిస్తున్నారు. ఈ 70 కోట్లతో నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జిని ఎన్సిసి కంపెనీ అయితే నిర్మిస్తుంది. అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ రాజధానిలో వివిధ రకాలైన అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్ని నిర్మాణాలనైతే చేపడుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే E3 రోడ్ అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు అయితే డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి అమరావతి రాజధానిలోకి కనెక్టివిటీ మెరుగుపడుతుంది అనేసి అయితే చెప్పవచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రస్తుతం అయితే కరకట్ట మీదుగా అయితే రాజధానిలోకి వెళ్తున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కరకట్ట మీద రవాణా ఒత్తిడిని తగ్గించి స్టీల్ బ్రిడ్జి మీదుగా అయితే వాహనాలు రాజధానిలోకి వెళ్ళిపోవటానికి వీలవుతుందనేసి అయితే ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇంతకుముందు వీడియోలో మన స్టీల్ బ్రిడ్జి గురించి స్టేటస్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి అయితే డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఇంతకుముందు వీడియో చూడని వారు మన ఛానల్లోనే వీడియో ఉంది, చూసేయచ్చు. ఇప్పుడు పనులు అనేవి ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి అనేసి అయితే డిఫరెన్స్ అనేది మీరు చూడవచ్చు. ఇది స్టీల్ బ్రిడ్జి గురించి. మొత్తంగా 70 కోట్లతో అయితే ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీనికి సంబంధించిన స్టీల్ పనులు కూడా దానికి పక్కనే ఈ ఉన్న ప్లేస్ని ఉపయోగించుకొని పనులు అనేవి చేపడుతున్నారు. అంటే కాంక్రీట్ స్టీల్కి సంబంధించిన పనులు అనేవి పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న క్రేన్ సహాయంతో ఈ కాంక్రీట్ దిమ్మెలపై అయితే అమర్చడానికి వీలుగా పక్కనే ఉన్న ప్లేస్ని ఉపయోగించుకొని పనులు అనేవి అక్కడే చేసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, అక్కడ ఉన్న ఇంజనీర్లు పర్యవేక్షణలోనే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతుంది. మినిస్టర్ నారాయణ గారు కూడా అత్యంత కీలకంగా భావించే ఈ నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బ్రిడ్జిని.